హాయ్ గైస్, చాలా ఇయర్స్ తర్వాత ఒక 10-12 ఏళ్ళు అవుతుంది అయిన తర్వాత ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాం. సో ఎలా వెళ్తున్నాం ఏంటనేది మీకు చూపిస్తాను, నేను చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరెవరు వెళ్తున్నాం అని చెప్పలే కదా. సో నా సిస్టరు, నా మదరు, నేను అనమాట. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, క్యాబ్లో వెళ్తాను. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వెళ్ళేది మనం 12 ఏళ్ళ తర్వాత వెళ్తున్నాం. సో చూద్దాం ఊరు అనేది ఎలా ఉందో ఏందో మరి. సో నా చిన్నప్పుడైతే బాగా ట్రైబల్ ఏరియా కింద ఉండేది. సో చూద్దాం ఇప్పుడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షను ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకేనా, బాయ్. కాకినాడ సిటీ దాటిన తర్వాత బాలాజీ రెస్టారెంట్ అని కనిపించింది. ఆ క్లాస్ ఉందని టిఫిన్ తిందామని ఆగాం. సో పూరి అయితే పూరి చెప్పకుండా బజ్జీ చెప్పింది, మా అమ్మ అయితే పూరి చెప్పింది, నేనైతే పెసరట్టు ఉప్మా చెప్పాను. సో ఇట్లా హడావుడి చేస్తున్నాం అన్నమాట. మినిమం ఉంటుంది కదా మరి, అట్లా ఉంటుంది మనతో. మినిమం అయితే ఉంటుంది మనతోని. మనోడైతే పడుకున్నాడు శుభ్రంగానే. సో ఉదయం 5 గంటలు అయితే అనుకుంటా కదా, 5 గంటలు లగడం వల్ల అనుకుంటా. చూద్దాం. సో నేనైతే పెసరట్టు ఉప్మా ఇచ్చానమాట ఆర్డర్. సాంబార్. సో టిఫిన్ అయిపోయింది, బయలుదేరుతున్నాం, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. సో మన వైపు అయితే ఇక్కడ ఉందన్నమాట. సో దూరంగా అయితే కొండలు కనిపించగానే మాకైతే ఆనందం అనమాట. కొండలు చూడగానే అదో రకంగా ఫీల్ అయిపోతాం, ఎందుకంటే మా ఏరియాలో కొండలు ఉండవు కాబట్టి. సో అదో రకమైన నేచర్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అందులో మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా, అదనమాట మ్యాటరు. దారిలో సత్యమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇవి చాలా ఫేమస్. నా చిన్నప్పటి నుంచి బస్సెస్ కూడా ఇక్కడ ఆగి. సో మీకోసం చూపిస్తున్నాను, దండం పెట్టుకోండి గైస్. చాలా ఫేమస్ అన్నమాట ఇవిడి. మా అన్నయ్య తమ్ముడు అయితే మీట్ అయ్యారు తునిలోని. సో మాకు ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ మా వాళ్ళకి తెలిసిన రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. ఏంది సంథింగ్, యా మండి రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. మండి రెస్టారెంట్కి అయితే వచ్చాము తినడానికి. మండికి వచ్చాము. సో మండికి వచ్చాము. మా మదరు, మా అన్నయ్య రవి, మా బ్రదర్ సాయి, అండ్ తెలుసు కదా సిస్టర్ పూరి. అండ్ నా ఫేస్ అక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో అందరం కలిసి మండికి వచ్చామన్నమాట చాలా ఇయర్స్ తర్వాత. సో రెడీ టు ఈట్. తర్వాత తీసుకొని తినండి. చెప్పండి. బాగా ఆయిలీ. ఈయన రంగచిన్న, మా డాడీ వాళ్ళ బ్రదరు, సాయి వాళ్ళ ఫాదరు. ఇప్పుడు మనం వీళ్ళింటికి అనమాట వెళ్ళేది. సో తిని హైవే ఎక్కేసాం. సో ఇలాంటి నేచురల్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి, చాలా అయితే క్యాప్చర్ చేశాను. అవి లాస్ట్లో వదిలేస్తున్నాను. నాకు ఇలా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నాకైతే హిల్స్ చూడడం అయితే చాలా ఇష్టం. పేరంటాలం తల్లి గుడి ఊర్లో, మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి పేరంటాలం తల్లి గుడి. ఇక్కడ ములక్కాడలు అయితే కోస్తున్నాం మేము.
కరివేపాకు వస్తున్నావా? సరే మరి మేము వెళ్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు, మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండు. పెన్నికి ఇచ్చేసాం ఈ రోజు నుంచి నీకు. ఏ పెన్ని ఉంచేసుకుంటారా? ఉండిపో, నవంబర్లో వచ్చి తీసుకెళ్తాం. అబ్బే సరే మరి మా తమ్ముడికి సెండ్ ఆఫ్ వేస్తా, బయలుదేరుతున్నాను. సరే సాయి, బాయ్. అప్పుడు మరి ఊర్లో రవ్వాలి కదా. ఫస్ట్లో అయితే నన్ను జ్యోతి తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాం. మీకు ఇక్కడ నుంచి అంతా అంబియన్స్ అనమాట. సో మీరు మూడ్ ఏమైనా బాగాలేనప్పుడు అది నేనైతే ఇలాంటి వీడియోలు చూస్తే రిలాక్స్ అవుతాను. సో మీకు ఎప్పుడైనా మూడ్ బాగోపోతే టీవీ ఆన్ చేసుకుని ఇట్లా బ్యూటిఫుల్ నేచర్ వీడియోస్ చూస్తే అలా రిలాక్స్ అవ్వండి, మూడ్ అంతా అదే సెట్ అవుతుంది. నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి అంతా హిల్సే ఉంటాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే క్యాప్చర్ చేశాను. మీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు రిలాక్స్ అవ్వండి, మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. నాకెందుకు చెప్పడం మరి, మీరు తెలుసుకుని ఎదురు తెలుసుకుని వెళ్ళిపోండి అన్నాడు కదా. ఇప్పుడు ఆ మాట అన్నాడు, ఏమన్నానంటే నేను అన్నాను మీ భయాలు ఫలించాను, మీరు వెళ్ళిపోయినా కూడా ఇంకా నేను 3 రోజులు ఉన్నాను. మీరు వస్తే ఎంతో కొంత మాట్లాడుకుని మొత్తం తెలుసుకుని పోవాలి, పెద్దవాళ్ళు గౌరవంగా చెప్పాను. మీరేమనుకుంటా మీ మార్గం పోతే మరి నేను ఎన్నాళ్ళకి కాసు కూర్చుంటానా? మళ్ళీ 4K 60 FPS డాల్బీ విజన్. చిన్నప్పుడు కొండల మీద పులులు ఉండి అని సాయి, నిజమే? పులులు తక్కువ ఏమో మా అమ్మ ఎప్పుడో ఎవరో చూపించే రంగో పులి అంటే ఏదో 2 అలా కదిలినట్టు అనిపించేది అంతే. పులులు కాదురా కిరణం, అడవి లేదమ్మా పులి అనేవారు. బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ లో కనిపించేది అది. లేదంటే మొత్తం అడవి ఏరియా అన్నమాట, చుట్టూ కొండలే.